హలో అండి అందరికీ వెల్కమ్ టు బుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో పొట్లకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొబ్బరి కారం వేసుకొని పొట్లకాయ వేపుడు ఇలాగ చేశారంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి కూర కూడా అవసరం లేదు. వేడి వేడి అన్నంలో ఇదే కలుపుకొని తినొచ్చు, అంత బాగుండిద్ది. ముందుగా పొట్లకాయ పైన తొక్క తీసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో బాగా పిసుకుతూ ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలను మాత్రమే ఇలాగా ఒక గిన్నెలోకి వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని చేతితో బాగా స్క్వీజ్ చేస్తూ ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ సాల్ట్ పసుపు వేసి కడగడం వలన పొట్లకాయ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు కొంచెం రంగు మారిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్, పసుపు నీళ్ళలో కడిగిన పొట్లకాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయలు సపరేట్గా ఉడకాల్సిన అవసరం లేదు, ఈ పొట్లకాయ ముక్కలతోనే ఉడుకుతాయి. ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 4-5 నిమిషాలలో మనం కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. చిన్న మిక్సీ జార్లో 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రెడ్ చిల్లీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని బరకగా చేసుకోవాలి. ఇలాగ బరకగా చేసుకుంటే మనకి కొబ్బరి కారం రెడీ అవుతుంది. కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది కదా. ఈ గ్యాప్లో మనకి పొట్లకాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఇలాగ బాగా ఉడికిన ముక్కలను హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి కారం వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ కదా. ఒకసారి ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.